అందరికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకంలో ప్రియ పరలోకపు తండ్రి, జీవనటి యేసుక్రీస్తు ప్రభువా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నారు. మారని మార్పు చెందిన గొప్ప తండ్రి, నీ ఘనమైన పాదక స్తోత్రాలు వందనములు ప్రభువా. రాత్రికాల సమయం ప్రేమించి మంచి నిద్ర దయచేసి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు వందనములు. ఏ కుదాము నేను నిన్ను గణపరచుటకు ప్రభా, నేను ధ్యానించుటకు, నీ మాటలు వినటకు ప్రభా, మాకును నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. కృప చూపించమని సహాయం చేయి తండ్రి. వినగలిగిన మనసు, గ్రహించే మనసు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను ప్రభా. మరి నిద్రమతనుడు తొలగించమని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. మా హృదయంలో ప్రభా అటు ఇటు చెదిరిపోకుండా మీ సన్నిధిలో కేంద్రీకృతం ఉండున్నట్లు నీ కృప అనుగ్రహించము తండ్రి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని అపాత్ర యజ్ఞని నీ వాక్యను ప్రభా మరొకసారి ధ్యానించటకు నీ కృప అనుగ్రహించము, కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 మరి యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 25వ వచనం చదువుకున్నాం. మరి మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, మరి కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానం వెళ్తామని వాక్యం బహు స్పష్టంగా రాయబడింది. మరి మేలు చేసిన వారు ఎవరు, కీడు చేసిన వారు ఎవరు అనగా దాని కంటే కొన్ని ముఖ్యమైన విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే అపొస్తలుడైన పౌలు అంటాడు, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎదుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుటకు అంటాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము కూడా యేసుక్రీస్తు పునరుత్థానం కలగాలంటే మరణ విషయంలో ప్రభువులో సమానుభవం గలవారమై ఉండాలని అపొస్తలుడైన పౌలు అంటాడు. ఈ లోకములో మరి క్రైస్తవ జీవితం అనేది అంత ఆశామాషితో కూడుకునేదేం కాదు. ప్రభు తప్పక నీకేం కావాలనో అవి తప్పక ఇస్తాడు. మరి ఇచ్చిన తర్వాత మనం ఎక్కడ తప్పిపోతాం అనేది కూడా మనము గురితెరగాల. ఆనాడు మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి తీసుకొని వచ్చి కనానులో ప్రవేశపెట్టినప్పుడు వారంటారు, ఆయన పైనుండి మన్నా ఆహారం కురిపిస్తే దేవుని స్తుతించాల. ఆహారము వాళ్ళు కట్టెలు పొయ్యి పెట్టకుండా అన్నం వారు సమకూర్చుకుంటా ఉన్నారు. వారికి మాంసం పూరేళ్ళు వస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మన్నా ఆకాశం నుండి కురిపించేటప్పుడు ఈ ఆహారము సవిసారం లేనిది అంటారు. మరి నిర్గమకాండంలో ఈ ఆహారం గురించి రాయబడింది. కీర్తన రాసిన గ్రంథంలో కూడా రాయబడింది. కీర్తన రాసిన గ్రంథంలో ఏమని రాయబడింది అంటే ఇది దేవదూతలు లేని ఆహారం అని రాయబడింది ఈ మన్నా. తర్వాత మరి నిర్గమకాండంలో ఏమని రాయబడిందంటే ఈ ఆహారము కొత్తిమీర గింజ వలె అపరూపంగా తేనె కంటే మధురంగా ఉంటుందని రాయబడింది. ఇలాంటి ఆహారాన్ని ఇశ్రాయేల్ ప్రజలు అంటారు సవిసారం లేని అన్నం అంటారు. దేవుడు ఈ ఆహారం నీకు ఎందుకు ఇచ్చాడంటే ఆహారం తిని నువ్వు దేవుని స్తుతించాలని, అంతేగాని ఇది బాగలేదు అది బాగలేదని కాదు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుల, మన జీవితాలలో కూడా ఎలాగుంది అంటే ఆత్మీయంగా చూసుకుంటే మరి వాక్యంలో మనం తీసుకుంటే ఇది బాగలేదు అది బాగలేదు అనుకుంటా పోతా ఉన్నామే తప్ప మరి
ఆత్మీయంగా వాక్యము మన హృదయంలోకి తీసుకోవడంలే. ఎందుకు తీసుకోవడంలే అంటే, మనము ఐహిక విచారం వల్ల ఈ లోకంలో ఉన్నటువంటి పద్ధతులను అనుసరించి మరి తొలగిపోతా ఉంటున్నాం. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలే గాని, నేడు మనము గూడా, వారు గూడా బాప్తిసము సముద్రములో, మేఘములో బాప్తిసం తీసుకోబడిన వారే వారు గూడా. మనం ఇప్పుడేమైనా బాప్తిసం తీసుకున్నామని మనమేం అతిశయం పొందాల్సిన అవసరం లేదు. అన్నాడు గూడా 4,30,000 మంది గూడా వారు సముద్రంలో బాప్తిసం తీసుకున్నారండి వాళ్ళు. కనుక మేఘం కింద బాప్తిసం తీసుకున్నారు. అలాంటి వారే సనుగులు, గొనుగులు మొదలైనయి. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాల వేళలో మన అంశం ఏందంటే ఆహ్, పునరుత్థానం గురించి మనం కొంచెం సేపు ధ్యానించాలని నాకు దేవుడు తలంపిచ్చినాడు. కనుక మరి అపోస్తలుడైన పౌలు గూడా నాకు గూడా ఇలాంటి పునరుత్థానం కలగాలని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మరి మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు పునరుత్థానం అనగా మరణించిన తర్వాత లేవడం. పునరుత్థానం అన్న తర్వాత మరణించిన తర్వాత లేవడం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే మరి మరణించి లేచినాడు. ఈ భూలోకములో ఎవ్వరూ లేవలేదు. అది ఎవరైనా చెప్పగలరు. మరి అందరి సమాధులు ఖాళీగానే మరి అట్లనే ఉన్నాయి. తెరవబడలేదు. యేసుక్రీస్తు సమాధి మాత్రమే తెరవబడింది. మరి అది ఎవరైనా ఒప్పుకోవాల్సినదే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి మాత్రమే తెరవబడింది. తెరవబడిన తర్వాత మరి అలాగే ఉన్నదా అనేది మనం ధ్యానించాలి. కనుక ఇప్పుడు యేసు ప్రభు పుట్టకుతులు కూడా కొంతమంది లేచినారు పాత నిబంధన గ్రంథంలో. వారెవరంటే మరి మొదటి రాజుల గ్రంథంలో 10 వచనంలో సారెపదు వివరాల కుమారుడు కూడా మరి ఏలియా ఆమె కుమారుడు చనిపోతే మరి లేపుతాడు ప్రార్థన చేసి. మరి తర్వాత ఇంకా 2 రాజుల గ్రంథము 4 వచనంలో సున్నెమీరాల కుమారుడు కూడా చనిపోతాడు. సున్నెమీరాల కుమారుడు చనిపోతే ఎలీషా లేపుతాడు. కనుక ఈ చనిపోయిన వారు మరి ప్రార్థన ద్వారా మరి లేపినారు. ఇంకొక పునరుత్థానం ఎట్టగలిగిందంటే ఎలీషా చనిపోయిన తర్వాత పాతిపెట్టబడిన తర్వాత అదే గుంతలో తీసివేస్తే ఆయన శైల్యము తగిలి బ్రతికిన వారు ఉన్నారు. బైబిల్ గ్రంథం బహు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక వీరు మరి వీళ్ళు కూడా చనిపోయి పునరుత్థానంగా లేపబడ్డారు. కానీ వీరు మరలా చనిపోయినారు. పాత నిబంధన కాలంలోకి వచ్చే లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 14 వచనంలో యేసు ప్రభు చిన్నవాడ లెమ్మనగానే మరి లేస్తాడు. మరలా లూకా సువార్త 8వ అధ్యాయం 49 వచనంలో యాయిరు కుమార్తె చనిపోతే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి పాడముట్టగానే ఆమె కూడా బ్రతుకుతుంది. తర్వాత లాజరు కూడా చనిపోయినాడు. లాజరు కూడా చనిపోతే ఆ భాగంలోకి రండి. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 23వ వచనం. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 23వ వచనంలో రాయబడింది. యేసు నీ సోదరు మరల లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయన అంత్య దినమున పునరుత్థానమందు లేచునని నేను ఎరుగుదును. అంటే యేసు ప్రభు బ్రతికున్నప్పుడే పునరుత్థానం ఉందని ఈ మార్త మరియమ్మలకు తెలుసు. ఈమెంటా ఉంది ఏమంటా ఉంది అంటే నీ తమ్ముడు బ్రతుకుతాడంటే అయ్యా బ్రతుకుతాడు, అంత్య దినమునందు పునరుత్థానమందు ఈయన లేస్తాడని చెప్తా ఉంది ఆమె. అంటే ప్రియమైన సహోదరి, సహోదరుడా,
బ్రతికే మనము, ఇప్పుడు జీవిస్తున్న మనము ఆ, మనం కూడా లేస్తామని మీకు ఒక నమ్మకము ఉండాలి. కొందరైతే ఏమంటారండి, ఆ, చనిపోయిన తర్వాత ఎవరు లేస్తారు, ఎవరు చూసినారు, ఎక్కడ చూసినారు అని అంటారు. మరి లూకా రాసిన సువార్తలో 17వ అధ్యాయంలో బహు స్పష్టంగా రాయబడింది. ధనవంతుడు చనిపోతే పాతిపెట్టబడ్డాడు. లాజరు చనిపోతే మరి దేవదూతలొచ్చి తీసుకొని కొనుక్కోబడ్డాడు. ఈ రెండు మరణాలే ఎక్కువ వ్యత్యాసం ఉంది. మరి ప్రభువుని నమ్ముకుండా చనిపోయిన వారి మరణం ఎలాగుంటదో మనం చూస్తా ఉంటున్నాం. ప్రభువుని నమ్ముకొని చనిపోయిన వారి మరణం ఎలాగుంటదో మనం చూస్తా ఉంటున్నాం. మరి మన యూసీవై టీమ్ పరిచర్య చేస్తా ఉన్నారు. ఎవరు చనిపోయినా గూడా ఈ టీమ్‌లో పాల్గొన్నవారు మరి ఘనంగా మరి జరుగుతా ఉన్నది. నేను అక్కడ లేకపోయినా గూడా నేను వాట్సాప్ ద్వారా ప్రతిదీ నేను గమనిస్తా ఉంటున్నా. ఎందుకు? మీరు ప్రభులోకొచ్చి ప్రభులో ఆనందిస్తున్నారు గనక, వీళ్ళంతా మనం దేవుని బిడ్డలుగా చేయబడ్డామని చెప్పి అలాగా జరుగుతా ఉంది. ఇది అందరికీ ఆ భాగ్యం రాదు. మరి పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఉండి, లోకంలో జీవిస్తా ఉండి, మరి ఎటు పడితే అటు జీవిస్తూ ఉండి, వారు మరణిస్తే వారి మరణానికి మనం అందరం పోగలమా? ఒకవేళ పోయినామనుకోండి, వీడు మనదాన ఇలాగ చేస్తా ఉన్నాడు. వీళ్ళకెంత సిగ్గు లేదా అంటారు. అన్నరా అండి? తప్పక అంటారు. కనుక మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, మరి మరణిస్తే యెహోవా యొక్క భక్తుల మరణము ఎంతో విలువ కలిగినది. కనుక ఈ మార్తా మరియమ్మలు గూడా మరి యేసుక్రీస్తు ప్రభువు ఆ కుటుంబాన్ని ఎంతో ప్రేమించినాడు. ప్రేమిస్తే లాజరు చనిపోయినాడు. చనిపోతే ఆ ఇంటికొచ్చినాడు. ఆ! కబురు పెట్టినారు. చనిపోయినాడు రా అంటే యేసు ప్రభు రాలే. ఎందుకు రాలేదంటే ఆయన ఆలస్యం చేసినాడు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షపరచబడాలని ఆయన లేట్ చేసినాడు. లేట్ చేస్తే ఆ మార్తా మరియమ్మలు వచ్చి ఆహ్, ఏడుస్తా ఉన్నారు చూడండి. ఆ అధ్యాయం చదివితే ఆహ్, "అయ్యా! నువ్వొచ్చింటే నా తమ్ముడు లాజరు చనిపోకపోవు గదా!" అని ఏడుస్తా ఉంటే, అయితే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు ఏడుస్తా ఉంటే, ఆయన కూడా ఏడ్చినట్టు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎందుకంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా కన్నీరు విడుస్తా ఉంటే, ఆహ్, అక్కడ ఉండండి ప్రజలంతా అనుకుంటా ఉన్నారు. ఈయన మరి వీళ్ళని ఎంత ప్రేమించినాడో చూడండి అని. నిజమే ప్రియమైన సహోదరి, సహోదరుడా! మనం నిజంగా యేసుక్రీస్తు ప్రేమిస్తా ఉన్నాడు. నిజంగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. లోకంలో నువ్వు నేను ఉన్నాం. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు గనుక, ఆయన ప్రేమించిన ప్రేమను బట్టే మనం ఆహ్, జీవిస్తా ఉంటున్నాం. ఆయన ప్రేమ చూపించకపోతే మనం లేము. కనుక ఆహ్, మార్తా మరియను ప్రేమించినట్టే, ఆ లాజరును ప్రేమించినట్టే, నిన్ను నన్ను గూడా దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. ఏమైనా నన్ను ప్రేమించలేదులే నువ్వు అనుకుంటా ఉన్నావేమో. కాదు సహోదరి, సహోదరుడా! దేవుడు నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. నువ్వు తప్పిపోయినా గూడా నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. ఓ నా కుమారి, ఓ నా కుమార్తె, ఓ నా సహోదరుడా! అని నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. ఎందుకంటే మనం లోబడిన ప్రజలం. లోబడిన ప్రజల కొరకు దినమెల్లా దేవుడు చేతులు చాచి ఆ! మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. కనుక మరి ఈ లాజరు గూడా చనిపోతే మరి ఇక్కడ రాయబడింది అధ్యాయంలో 11వ అధ్యాయం 25వ వచనంలో. అందుకు యేసు పునరుత్థానము నేనే, జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసము ఉంచు ప్రతివాడు ఎన్నటికిని చనిపోడు. ఈ మాట ఏమిటి? మనం గమనిస్తే ఆహ్, ఈడేమో అంటా ఉన్నాడు. నా యందు మరి విశ్వాసముంచు వాడు చనిపోయిన గూడా మరలా బ్రతుకును.
బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడని యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్తా మరియలకు చెప్తా ఉన్నాడు. అంటే వీరేమనుకుంటా ఉన్నారు? అంత్యదినమున పునరుత్థానం అనేది ఉంది. మనము యేసు ప్రభువును అంగీకరించినాం. ఆయన యందు విశ్వాసం ఉంచినాం. ఆయన నిజమైన దేవుడని అంగీకరించినాం. అంత్యదినమునందు పునరుత్థానం కలుగుతుంది. అప్పుడు లేస్తాడు నా తమ్ముడు అని అనుకుంటా ఉన్నారు వీళ్ళు. కనుక అందుకే నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప పరలోక రాజ్యములో ఎవరు ప్రవేశించలేరు. యేసు ప్రభు మాట చెప్పినాడు గదా! మరి యేసు ప్రభు యొక్క మార్గములోనే మనం నడవగలిగినట్లయితే పరలోక రాజ్యం అనేది ఉంది. ఆయన మార్గంలో నడవకపోతే ఆహ్, ఆ రాజ్యం మనకు లేదు. కనుక ఆ రాజ్యంలో నడచాలనే దేవుని యొక్క ఉద్దేశ్యం. అంతేకాదు ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాల వేళలో మరి పునరుత్థానం అనేది అనే మాట చూస్తే మేలు చేసిన వారు ఆహ్, లేస్తారు. కీడు చేసిన వారు గూడా లేస్తారు. ఆ లేచే మాటని పునరుత్థానం అంటారు. ఒకవేళ ప్రభు నమ్ముకునే వారికే కాదు పునరుత్థానం. ప్రభు నమ్ముకొనని వారికి గూడా పునరుత్థానము లేస్తారు. ఎందుకంటే ఆహ్, ఆయన వచ్చే రాకడ సమీపంలో మరి పరిశుద్ధులు లేపబడతారు. సమాధిలో ఉన్నటువంటి వారు లేపబడతారు. అంటే అది పునరుత్థానమే. అయితే మరి రెండో పునరుత్థానం అనేది ఉంది. కీడు చేసిన వారికి తీర్పు పునరుత్థానము. కీడు చేసిన వారికి తీర్పు పునరుత్థానం అనేది ఉంది. కనుక మరి ఈ పునరుత్థానంలో మరి ఏ పునరుత్థానంలో నువ్వు, నేను పాలు పొందాలని మనం నిర్ణయించుకుంటా ఉన్నామో మనం గమనించాలి. ఈ భూలోకంలో ఎటు పడితే అటు జీవించి మరి ఏదో ఆదివారం వచ్చేలకనో, ఏదో గుడి గోపురం గణపొచ్చేలకనో 2 ముక్కు చెంపలేసుకొని దేవా తండ్రి అనుకుంటే సరిపోతదా? కాదు ప్రియుడా, సహోదరి, సహోదరుడా, మనం మోసపోవద్దు. దేవుడు వెక్కిరింపబడడు. ఎందుకంటే పరుగు పందెంలో పరిగెత్తేవాడు ఆహ్, ఖచ్చితంగా షరతులకు లోబడి పరిగెడితేనే వానికి పరుగు పందెం వస్తది. అందుకే మనం గూడా పరలోక రాజ్యం కావాలంటే మరి ఈ లోకంలో యథార్థంగా, నీతిగా జీవించాలి. రాయబడింది. ప్రకటన రచన గ్రంథము 21 అధ్యాయం 8 వచనంలో రాయబడింది. ఏమని రాయబడింది? అబద్ధికులు, అపహాసకులు, మరి విగ్రహారాధికులు, మరి ప్రయోగం చేసేవారు, మరి వీరంతా ఎక్కడ వెళ్తారంటే మండుచుండు గుండములో పాలు పొందేది ఇది రెండో మరణం. ఈ మరణం తప్పించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచాలా. ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు గైకొనాల. గైకొని ఆయనొచ్చే రాకడలో మనము ఎత్తబడాల. మనం గూడా పునరుత్థానంగా లేపబడి జీవ పునరుత్థానంలోకి మనం పిలువబడాల. తీర్పు పునరుత్థానంలోకి మనము వెళ్ళరాదు. అందుకే ఉదయకాలంలోనే మరి అందరూ నిద్రిస్తా ఉన్నారు. ఈ ఎండల కాలము ఆహ్, 4 గంటల నుండి 6, 7 గంటల వరకు చల్లగుంటది. ఇప్పుడే నిద్రొస్తది. కనుక మంచి నిద్ర టైం. ఎందుకు మనం ఈ టైంలో మనము దేవుని యొక్క వాక్యం వింటా ఉన్నాం అనేది మనం గుర్తెరగాల. ప్రతిదినము మరి అటెండ్ అవుతా ఉన్నాం. ఏం నేర్చుకుంటా ఉన్నాం? విని విడిచిపెడతా ఉన్నామా? మన జీవితాలు, మన హృదయాలు మూడుబారేటట్టు చేసుకుంటా ఉన్నామా? లేదా దీని యొక్క వాక్యముతో మనము కడగబడతా ఉన్నామనేది మనం గ్రహించుకోవాలా. కనుక మరి ఈ లాజరును లేపినాడు. 4 రోజులు ఉండి కంపు కొడతా ఉంది. కంపు కొడతా ఉంది అని అనుకుంటా ఉన్నారు గానీ, లాజరు అని బిగ్గరగా కేక వేస్తానే ఆహ్,
వచ్చాడు. అంతకుముందు ఏముందంటే బండనే రాయి పెట్టినారు ఆయన మీద. ఆ బండ అనే రాయి తీసివేయుడి అని చెప్పగానే ఆ బండనే రాయి తీసివేసినారు. ఈ బండనే రాయి దేనికి సాదృశ్యం ఉందంటే, మనం పాపనే అడ్డుగోడనే బండ నీ హృదయంలో నుండి తీసేసుకోవాలా. అదేదైనా కావచ్చు. నేనేమి దినం వాక్యం వింటున్నా, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తా ఉన్నా, పాట పాడమంటే పాట పాడుతా ఉన్నా అని అనుకుంటా ఉంటాం. ప్రియమైన సహోదరుడా, దినానికి ఒక అబద్ధం ఆడితే, వారానికి ఎన్ని, నెలకెన్ని, సంవత్సరానికెన్ని, నీ వయసులో 30, 40 సంవత్సరాలు ఉంటాయి. ఎన్ని అబద్ధాలు ఆడతాం? మరి బైబిల్ గ్రంథమేమో ప్రకటన రాసిన గ్రంథము 21:8 వచనంలో అబద్ధికులందరూ అగ్నిగుండంలో మండుచుండు గుండంలో పాలు పొందెదరు అని అంటున్నాడు. ఒక అబద్ధం చాలు. కనుక ఈ ఉదయకాల వేళలో మనం గమనించుకోవాలా. కనుక మరి లాజరును లేపినాడు. తర్వాత ఆహ్, అపోస్తుల కార్యం 9:40 వచనంలో ఆహ్, తబితనే ఆయన అపోస్తులైన పేతురు తబితనే ఆమెను కూడా లేపినాడు. ఆమె చనిపోతే ఆహ్, మాట్లాడుతున్నారు. ఆయన సున్నికొస్తే, "అయ్యా! ఈ తబిత కుట్టినట్టు వస్త్రాలు చూడయ్యా! మాకందరికి ఎంతో సాయం చేస్తున్నదయ్యా" అని చెప్పుకుంటూ ఆ కుట్టిన అంగీలు చూపిస్తూ ఆ పేతురుకు ఆహ్, చూపిస్తా ఉంటే, ఆ పేతురు కూడా హృదయం చలించిపోయింది. మనకు కూడా క్రియలు లేని విశ్వాసం మృతం. ఆ తబితైన ఆ స్త్రీ దాంట్లోనే అందరికి పరిచర్య చేసింది. మరి నీ జీవితంలో, నా జీవితంలో మనకెవరైనా మన ఇరుగు పొరుగు వారికి గాని, లేని వారికి గాని, మనం ఏదైనా ఆహ్, మన హస్తాలు చాపుతా ఉన్నామా? కనుక ఆమె చనిపోయినప్పుడు వారందరూ కలిసి గూడా ఆహ్, దైవజనుడైన పేతురు వచ్చి అడిగితే ఆయన చూపిస్తా ఉన్నారు. సాక్ష్యం చెప్తా ఉన్నారు. మనం గూడా చనిపోయేటప్పుడు సాక్ష్యం చెప్తారమ్మా, ఈమె గురించి 2 మాటలు సాక్ష్యం చెప్పారమ్మా అంటే ఆహ్, మన సాక్ష్యం ఏం జెప్పాలా వాళ్ళు? మంచి జెప్పాలా? చెడు జెప్పాలా? ఒకసారి గమనించండి. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, మరి ఆమె సాక్ష్యాన్ని బట్టి ఆహ్, ప్రభువు ఆమెను లేపినట్టు చూస్తాం. అపోస్తల కార్యంలో 9:40 వచనంలో. అంతేగాదు ఆహ్, ఇంకొక ఆయన గూడా లేపినారు. ఎవరంటే అపోస్తల కార్యములు 9, 12 వచనంలో అపోస్తలుడైన పౌలు బోధిస్తా ఉంటే, ఆ మేడ మూడో అంతస్తుల మీద ఐతుకు అనే యవనస్తుడు ఆహ్, జోగి కిటికీలో కూర్చొని కింద పడతాడు. అప్పుడు పౌలు "మీరు కంగారు పడొద్దు. లేదు ఆయన ప్రాణం ఉంది" అని చెప్పి ప్రసంగమంతా అయిపోయిన తర్వాత గూడా తీసుకొచ్చి ప్రార్థన జేసి వారికి అప్పజెప్తాడు. ఎందుకు? యవనస్తుడు కిటికీలో చూస్తా ఉంటున్నాడు కూర్చొని. ఎందుకు చూస్తున్నాడంటే వానికేమైనా పనుందా? అక్కడ పోయేవారిని అక్కడిక్కడ కూర్చొని చూస్తా ఉన్నాడు. కొందరు వాక్యము వింటా ఉంటారు గానీ, మందిరంలోకి వస్తా ఉంటారు గానీ, ఆ కిటికీ కాడ, ఆ డోర్ కాడ కూర్చొని ఆహ్, పోయేవారినంతా చూస్తా ఉంటారు. కనుక ఈ ఐతికి గూడా ఆ కిటికీలో కూర్చొని చూస్తా ఉన్నాడు. ఆ నిద్రొచ్చిన టయానికొచ్చి జోగి కింద పడ్డాడు. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, అంతేకాదు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఏమని రాయబడిందంటే ఆహ్, రాజమార్గంలో ఎవరు లేకుండా మరి మరణము మన కిటికీలెక్కుతా ఉందంట. అందుకే మనం ఏం చేయాలంటే, మరణం మన కిటికీలు మన పిల్లలకు కిటికీలెక్కుతా ఉందంటే, మనము లేచి మొదటి జామున నీ 2 చేతులు పైకెత్తి ప్రభు పాదసన్నిధిలో నీళ్లు కుమ్మరించి నువ్వు ప్రార్థన చేసే స్త్రీగాను, ప్రార్థన చేసే తల్లిగాను, తండ్రిగాను ఉండాలి. అప్పుడు మరణము తప్పించబడుతుంది. కనుక ఈ ఉదయకాల వేళలో మనము జ్ఞాపకం చేసుకుందాం. వీరంతా పాత నిబంధనలో ముగ్గురు లేపబడ్డారు.
తర్వాత కొత్త నిబంధనలు నలుగురు లేపబడ్డారు. ఎందుకంటే దేవుని మహిమ ఆయన క్రియలు ప్రత్యక్షపరచబడదాని కొరకై దేవుని పునరుత్థాన శక్తిని తన సేవకులకు మరి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అదే యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడక మునుపు మరి లాజరును కూడా లేపినాడు. అయితే ఈ లాజరు కూడా చనిపోయినాడు మరలా. కనుక పునరుత్థానం అనేది ఒక యేసుక్రీస్తు ద్వారానే జరిగింది. పునరుత్థానం అనేది యేసుక్రీస్తు ద్వారానే జరిగింది. కనుక ఆయనే పునరుత్థానుడు. ఆయనకి ఇక మరణం లేదు. ఆయనకి ఇక మరణం లేదు అనేది మనం గుర్తెరగాలి. ఎందుకంటే అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో మృతులు దేవుని కుమారుని శబ్దం విని వినుగడియ వచ్చున్నది. దాని వినువారు జీవించురని నిశ్చయంగా చెప్పుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, మృతులు దేవుని కుమారుని శబ్దం వినగానే వారు లేచి జీవిస్తారు. అప్పుడు లేచి జీవించిన తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చేదరు. అందుకే మనం మేలు చేసి ఈ లోకంలో దేవునికి ఇష్టలుగా ఉండి జీవ పునరుత్థానంలోకి పోవాలని మనం ప్రార్థన చేసుకుందాం. అంతేకాదు అందుకు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే అందుకు యేసు పునరుత్థానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎలాగ బ్రతుకుతాడంటే చనిపోయినా మరి అదే బైబిల్ యొక్క గ్రంథం రహస్యం. ఆయన ఏదో విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు అనే మాట ఏంటంటే ఈ శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. ఈ ఆత్మ ఈ పరమాత్మలో కలుసుకునే దాని కొరకయే నీ ప్రయాస, నా ప్రయాస. అందుకే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు ఎన్నటికీ చనిపోరు, బ్రతుకుతారని గ్రంథంలో రాయబడింది. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, అందుకే 26వ వచనం అట్నే చదువుకుంటూ వస్తే బ్రతికిన అయింది విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ సరిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని మార్తా మరియలతో అంటా ఉన్నాడు యేసు ప్రభు. ఆయన ఈ మార్తా మరియ అంటా ఉంది, అంత్యదినంలో పునరుత్థానమందు లేచుని నేను ఎరుగుతా ఉన్నా ప్రభు అంటే అలా కాదు. యేసు నువ్వు నమ్మిన దేవుని మహిమ చూస్తావు. నువ్వు నేను నమ్మాలి. నమ్మితేనే దేవుని మహిమను చూస్తాం. నమ్మకపోతే ఏమి చూడలేం. అటు ఇటు ఉంటే అటు చల్లగానే ఉండాలా, ఇట్లా వెచ్చగానే ఉండాలా. నులివెచ్చిన జీవితం పనికిరాదు. నిలువెచ్చిన జీవితము పనికిరాదు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చక్కగా రాయబడింది 15వ అధ్యాయం 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడి ఉన్నాడు. నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా ఒక యేసు క్రీస్తు ప్రభు వారే నా దేవుడే లేచినాడని మనం ఖచ్చితంగా చెప్పగలము. ఎవరైనా లేచినారా? దేవుళ్ళతలు అనబడిన వారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. వారిని కూడా మన మనసుల మాదిరి సమాధి చేసినారు. తర్వాత వాళ్ళ సమాధులు తెరవబడలేదు. ఒక యేసుక్రీస్తు ప్రభు సమాధి మాత్రమే తెరవబడింది. కారణం ఆయన మరణం లేనివాడు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు. ఆయన సర్వాంతర్యామి. కనుక ఈ ఉదయకాల వేళలో మరి నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు ప్రభు లేచారు. ఒక్క మనుషుని ద్వారా మరణము వచ్చిన కనుక అదే మనుషుని ద్వారా మనకు పునరుత్థానం కలిగింది. మొదటి మానవుడు ఆదాము పాపం చేసి మరణానికి పాత్రుడైనాడు. అదే రెండో ఆదాము ద్వారా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనందరికీ పునరుత్థానం కలిగింది. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి పునరుత్థానం కలిగిన ఊరికే యేసు ప్రభు లేచినాడా? అయితే యేసు ప్రభు చనిపోయినప్పుడు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 62, 64, 65 వచనం చదివినప్పుడు వారు అంటారు, ప్రభువా ఈ బ్రతికున్నప్పుడు ఈ వంచకుడు 3 దినములు లేస్తానని చెప్పినాడు. అంటే ఆ రాజు అంటాడు, మీకు
చేతనైనంత మటుకు భద్రం చేయపోరి. చేతనైనటువంటి అంటే పెద్ద రాతిని దొర్లించి ముద్ర వేసినారు, రాష్ట్రపతి ముద్ర. అయితే ఈ ముద్రలు, ఈ రాళ్ళు మరి ఉంటాయా? సర్వ సృష్టి ఆయన. ఆయన కలగగా మాట చేత కలుగును గాక అంటేనే కలుగుతా వచ్చింది ఈ సృష్టి అంతా. కనుక ఆహ్, ఈ వంచకుడు బ్రతికున్నప్పుడు 3 దినాలు నేను లేస్తానని చెప్పినాడయ్యా అంటే ఆహ్, వారు రాజు అంటాడు, "మీ చేతనైన మటుకు మీరు భద్రం చేసుకపోండి." మరి ఇవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఆహ్, సజీవుడిగా లేవటానికి ఇవన్నీ ఏమైనా అడ్డం వచ్చినాయా? ఏవి అడ్డం రావు. కనుక ప్రియమైన సహోదర సహోదరుడా, ఆయన సజీవుడిగా లేచినాడు. అంతేకాదు ఆహ్, 500 మందికి పైగా ప్రత్యక్షమైనాడు. అదే మొదటి కొరింథీ రాసిన పత్రికలో 15 అధ్యాయం 6 వచనంలో ఆయన 500 మందికి ఒకేసారి సహోదరులు కనబడెనని వ్రాయబడింది. ఊరికే పునరుత్థానమై లేచి ఆయన మాయ స్వరూపుడుగా ఈ లోకంలో మరి వ్రాయబడలేదు. ఎందుకంటే ఆయన మహిమ ప్రత్యక్షపరచబడే దాని కొరకై ఒకేసారి 500 మందికి కనబడ్డాడు. తర్వాత యోహాను రాసిన సువార్త 20 అధ్యాయం 14 వచనంలో మగ్దలేనే మరియ కనపడ్డాడు. లూకా సువార్త 24 అధ్యాయం 13, 31 వచనం చదివితే అంతవరకు చదివితే యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి ఇద్దరు మనుషులు పోతా ఉంటే వారి మధ్యన మరి మాట్లాడుతూ వెళ్తూ ఉన్నాడు. అయితే యేసుప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు గానీ, వారికి హృదయం మూయబడింది. మూయబడిన తర్వాత వారు యేసుప్రభుని గుర్తెరగాలే. మనం గూడా అనేక సార్లు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతా ఉంటది. మన హృదయము కఠినత్వం చేస్తున్నాం గనుక, మన హృదయం మూయబడినది గనుక చెప్పే వాక్యం అర్థం గాదు. అర్థం గాక ఆ వాక్యం తీసుకోలేం. తీసుకోపోవడం వల్ల గొప్ప నష్టం వస్తది. ఎందుకంటే ఆత్మీయ ఆహారాన్ని మనం భుజిస్తే ఆత్మీయంగా, సమృద్ధిగా, పుష్టిగా ఉంటాం. ఈ వాక్యాన్ని తీసుకోకుండా మనం భుజించకపోతే ఏం పని? కాలయాపన చేస్తే, ఈ సెల్లు పక్కన పెట్టుకొని నిద్రపోతేనో, సెల్లు పక్కన పెట్టుకొని మనం ఏదైనా పనులు చేసుకుంటేనో, పండుకొని అట్లే వింటా ఉంటేనో, అది కూడా అట్నే ఉంటది. ఒక వాక్యం చెప్పాలంటే వినీత్ సార్ గారు గాని, మన టీమ్‌లో కూడా ఉండేవారు గాని, అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తారు. మీరు పలానా దినాన వాక్యం చెప్పాలంటే, ఆ రోజంతా నాకు నిద్ర రాదు. కారణం నా ప్రభు నన్ను నిద్రపోనీయడు. అదే కాదు ఏ వాక్యం చెప్పాలన్నా సిద్ధపరచుకోవాలా. ఏ వాక్యం చెప్పాలా? ప్రభువా నీ బిడ్డలకి ఏ వాక్యం కావాలా? ఆ వాక్యంతో వారు మాట్లాడితే వారు ఆహ్, వారి హృదయంలో ఫలింపు రావాలా. అదే ప్రార్థన. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా మనం గుర్తెరగాల. వాక్యం వింటా ఉన్నామంటే ఏదో హరికథ, బుర్రకథ లాంటిది కాదు. ఆదియందు వాక్యముండెను, వాక్యం దేవుని యొద్దుండెను, ఆ వాక్యములో జీవముండెను, ఆ జీవం మనుషుల ద్వారా ప్రవహించాలి. చెప్పేవారిలో ప్రవహించాలి, వినేవారిలో ప్రవహించాలి. అలాగ ప్రవహించకపోతే ఆ వాక్యం వ్యర్థమైతది. కనుక మనం విని మోసపోకూడదు. బోధించి కూడా మనం మోసపోకూడదు. బోధించేవారు మోసకూడదు. బోధించి వినేవారు కూడా విని మోసపోకూడదు. కనుక ఇంకా లూకా రాసిన సువార్త 24 అధ్యాయం 36 వచనంలో 12 మంది శిష్యులు కలుగపడుతూ వచ్చినాడు. 12 మందిలో ఒకరు లేరు తోమ. నేను నమ్మనే నమ్మను. అలాంటి వాళ్ళు మన వాళ్ళలో లేరా? అనేక మంది ప్రభువుని ఎరిగిన వారు ఉన్నారు. ఎవరు చూసినార్రా? పరలోకము, నరకం ఉంది అని ఎవరు చూసినారు? చూసొచ్చినోళ్ళు ఎవరున్నారంటే, బహు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. లాజరు మరి ధనవంతుడు ఇద్దరు చనిపోతే మరి కేకలు వేస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా! అదిగో నీ పక్కన కూర్చున్న లాజరును పంపు. నేను ఈ నరకంలో యాతన పడతా ఉన్నా. నీ వేలుకురను ఆహ్, ఒక చుక్కన నా నాలుకను చల్లార్చు ప్రభువా అంటే అంటున్నాడు దేవుడు. నీ మధ్యకు, మా మధ్యన పెద్ద అగాధం ఉంది. ఆ వల్లోళ్ళు ఈ వోళ్ళకి రాలేరు. ఈ వల్లోళ్ళు ఆ వోళ్ళకి దారి రాలేకుండా ఉంది. నువ్వంతే మేమింతే. నీ పరిస్థితి గూడా అట్లే ఉంటది. ప్రియమైన సహోదరి, సహోదరుడా! అందుకే యేసు ప్రభు లేచినాడనే మాటకు ఎన్నో రుజువులు, ఆధారాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కనుక చూడక నమ్మిన వారి కంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అందుకే తోమాతో అంటా ఉన్నాడు. "ఏయ్ తోమా ఇక్కడ్రా"
నా ప్రక్కలో ఎలిపెట్టి చూడు, నా చేతిలో గాయాలు చూడు, నా కాళ్ళలో నుండి గాయాలు చూడని చెప్పి చూపించినప్పుడు, అయ్యో నా ప్రభు అన్నాడు. అందుకే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాలంలో మరి పునరుత్థానం అనేది ఆయన లేచి అనేక మందికి అగుపడుతూ వచ్చినాడు. మరి చివరిగా అపోస్తుల కార్యము 1వ అధ్యాయంలో మరి చూసినట్లయితే ఆయన ఈ ప్రత్యక్షపడి పరలోకానికి ఆరోహణమైనాడు. ఆరోహణమైతే చూస్తూ ఉంటున్నాడు. గలిలయైన మనుషులారా, మీరెందుకు మరి పరలోకంలో ఆరోహణమైన యేసు ప్రభువును చూస్తూ ఉన్నారు? ఈ పరలోకంలో ఆరోహణమైన యేసు ప్రభువే మరలా తిరిగి వస్తారు 2వ రాకడలో. ఆ రాకడలో సిద్ధపడాలి. ఆ సిద్ధపడే దాని కొరకై మనం దేవుని యొక్క వాక్యం విని మనం కూడా జీవ పునరుత్థానంలో ఆయనతో కూడా 1000 ఏండ్ల పరిపాలనలో ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాము. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, నీ ఘనమైన ఉన్నతమైన మనకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యే ఉదయకాలం సమయంలోనైనా నీ కృపలోనైనా నీ పాద చెంత చేరి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే ధన్యత, కృపా భాగ్యం దయచేసిన దేవానికి స్థుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా ఈ సమయం ముందు నీ సేవకుండా నిలబెట్టి తండ్రి నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్థుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా ఇదిగో తండ్రి నాయన ఇశ్రాయేలు ప్రజల పక్షాన నాయన నా ప్రభా ప్రేమ చూపించిన దేవుడు తండ్రి. నాయన నా ప్రభా దేవదూతలు తినే మన్నాని నా ప్రభా అయ్యా ఇదిగో నాయన నీ బిడ్డలకు నాయన అయ్యా కురిపించిన దేవుడు తండ్రి. నాయన అయినా నా ప్రభా వాళ్ళు చొనగతో గొనగుతున్నప్పటికీ తండ్రి నాయన అయ్యా పూరేళ్ళని నాయన రప్పించిన దేవుడు నాయన, ఆహారంగా ఇచ్చిన దేవుడు తండ్రి. నాయన నీకే స్థుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన నా ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నాయన నా ప్రభా ఎంతో మంది నాయన నీ పట్ల తండ్రి నాయన నీ కృపలో ఐదుగు నాయన ఎలీషానైతే తండ్రి నాయన చనిపోయినప్పటికీ తండ్రి నాయన పాత పెట్టినప్పుడు తండ్రి నాయన తన ఎముకలు తగిలినప్పుడు నాయన నా ప్రభా తిరిగి జీవం కలిగి నాయన నా ప్రభా ఆ ఎవరినైతే నాయన తన నాయన నా ప్రభా పాతి పెడుతున్నారో నాయన మరలా నాయన నా ప్రభా బ్రతికినట్టు నీ సేవకుడు చెప్పిన మాటలను బట్టి నీకే స్థుతులు, స్తోత్రాలు నాయన. నీ అందు ఎంత గొప్ప విశ్వాసం కలిగి నాయన ఉన్నప్పటికీ నాయన ఐదుగా నీ అభిషేకం నీ సేవకుడి మీద ఉంచిన దేవుడు తండ్రి. నాయన అయా నీకే స్థుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన ఐదుగా నాయన కేవలం నాయన శరీరానికి మాత్రమే నాయన మరణం తండ్రి. నాయన ఆత్మ కాదు తండ్రి. నాయన ఈ ఆత్మ తండ్రి ఎల్లప్పుడూ నీ సన్నిధిలో చేరినైనా నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే ధనిత, కృపా భాగ్యం నాయన మా అందరికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఎల్లప్పుడూ నాయన నా ప్రభా నీకు లోబడి నాయన భయభక్తులు కలిగినప్పుడు తండ్రి నాయన ఆత్మ నాయన సమృద్ధిగా తండ్రి నాయన ఆయా సంతోషంతో గానాలతో నాయన ఎల్లప్పుడూ నాయన నిన్ను స్తుతించి నిన్ను మహింపరిచే కృపా ధన్యత నాయన మా అందరికి అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ఆమేన్. ఆమేన్.